అక్కినేని నాగచైతన్య. కెరీర్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలయింది. అంటే 'జోష్' సినిమాతో హీరోగా ఎంటర్ అయిన తర్వాత చూస్తుండగానే ఇప్పటికి 16 సంవత్సరాలయిపోయింది. ఇదే విషయం గురించి నాగచైతన్య అడిగినప్పుడు కూడా అప్పుడే 16 సంవత్సరాలయిపోయిందనిపిస్తుందని అన్నట్టుగా కూడా మనం వార్తల్లో చూసాం. 'జోష్' సినిమాతో నటుడుగా మంచి మార్కులు సంపాదించినప్పటికీ కమర్షియల్ సక్సెస్ రావడానికి మాత్రం రెండో సినిమా వరకు వెయిట్ చేయవలసొచ్చింది. అదే 'ఏ మాయ చేసావే' సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీకి ప్రేమ కథా చిత్రాలు బాగా కలిసొస్తాయి. నిజంగా చైతన్యకి కూడా ఆ ప్రేమ కథా చిత్రమే కలిసొచ్చింది. 'ఏం మాయ చేసావే' సినిమాతో కెరీర్‌లో తొలి సక్సెస్ సాధించాడు. ఇక అక్కడి నుంచి 100% లవ్, మనం, ప్రేమం, ఒక లైలా కోసం ఇలా తను ప్రేమ కథా చిత్రాలు అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సు ఈ ఈ 2 తరహా కథాంశాలతో వరుసగా సక్సెస్ సాధించాడని చెప్పాలి. అయితే యాక్షను అండ్ మాస్ సినిమాలు ట్రై చేసినప్పుడు మాత్రం ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. 'దడ', 'బెజవాడ', 'యుద్ధం శరణం' ఇలా మాస్‌ని మెప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు యాక్షన్ సినిమాలతో ఎప్పుడు ప్రయత్నించినా కూడా చేదు అనుభవమే వచ్చింది. అయితే అయినప్పటికీ కూడా తన మాస్ మెప్పించాలి అనే ప్రయత్నం మాత్రం ఎప్పటికి వదలలేదు. ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా తన సినిమాలతో ఒక కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలి. ఆడియన్స్‌కి కొత్త వినోదాన్ని అందించాలని చెప్పి ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్‌గా మనం చూసాం 'తండేల్' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే ఆ సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం జరిగింది. ఆ సినిమాలో ఎంత ప్రేమ కథా చిత్రం, ఎంత లవ్ స్టోరీ ఉన్నప్పటికి కూడా అందులో కూడా ఒక మాస్‌ని అంటే చందు మొండేటి ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. నాగ చైతన్యను ఎలా చూపిస్తే బావుంటదో కరెక్ట్‌గా అలా చూపించి 'తండేల్' సినిమాతో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడని చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 'కార్తీక్ దండు' డైరెక్షన్‌లో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఆ మధ్య షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది కూడా ఒక భారీ బడ్జెట్‌తోను ఇప్పుడు తన ఇప్పటివరకు అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. తను ఇప్పటివరకు చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఇంకా చెప్పాలంటే ఒక కొత్త తరహా సెటప్ తోటి రూపొందుతున్న సినిమా ఇది. 'కార్తీక్ దండు' విరూపాక్ష సినిమాతో ఒక థ్రిల్లర్ మూవీని అందించి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత చైతన్యం దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన కథ రాయడం, అది చెప్పడం, అది ఓకే అవ్వడం, సెట్ స్పేస్‌కి రావడం ఇవన్నీ చాలా ఫాస్ట్‌గానే జరిగినాయని చెప్పాలి. ఇందులో ఇప్పుడు అంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే ఒక కథలో ఒక రెగ్యులర్ లవ్ స్టోరీయో, రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీయో, రెగ్యులర్ కథ కాకుండా కథలో మరొక కొత్త ప్రపంచం చూపించడం. ఒక కొత్త సెటప్, ఒక కొత్త యూనివర్సో ఇదొక ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక కొత్త సెటప్ తోటే ఒక కొత్త ప్రపంచం చూపించబోతున్నారు. ఈ సినిమా ఒక సెట్ కోసమే ఒక గుహ దీని సినిమాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేయడం జరిగింది. ఆ సెట్‌లో వచ్చే సన్నివేశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని, ఇప్పటివరకు చైతన్య చేసిన సినిమా అన్నిట్లో కూడా ఇది ఒక చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పి టీమ్ నుంచి వస్తున్న వార్తలని చెప్పాలి. ఈ సినిమా కోసం చైతన్య తనను తను మార్చుకొని తన క్యారెక్టర్‌ని, తన కథలో ఉన్న డిజైన్ అంతా కూడా అంత అర్థం చేసుకొని చాలా హోమ్ వర్క్ చేశారని చెప్పాలి. ఇందులో డైరెక్టరే కాదు, ఇందులో నటిస్తున్న నాగ చైతన్య కూడా ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో వస్తదని అంటున్నారు. అంటే ఎంత ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత టైం తీసుకున్నారో, షూటింగ్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకొని అంటే ఎక్కడా కూడా ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేసేయాలని కాకుండా ఒక అద్భుతమైన సినిమా అందించాలి. ఈసారి మరో బ్లాక్ బస్టర్ సాధించాలని టీమ్ అందరూ చాలా ఒక పట్టుదలతో, ఒక కసితో చేస్తున్న సినిమా ఇది. ఇలా కెరీర్‌లో 16 ఏళ్ల ఈ కెరీర్‌లో నాగ చైతన్య ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, తనను మార్చుకుంటూ, అలాగే ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతూ, డిఫరెంట్ మూవీస్ చేస్తూ కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు. ఒక తాతగారి దగ్గర నుంచి, ఆళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఒక వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా తనని ఇప్పుడంతా కూడా ఎంత వారసత్వంగా వచ్చినా ఒక మొదటి 2 సినిమాల వరకు పనిచేస్తుంది. తర్వాత మాత్రం ప్రూవ్ చేసుకోవాల్సిందే. అది తను ప్రూవ్ చేసుకొని ప్రతి సినిమాకి కూడా ఎంతో నేర్చుకొని ముందుకెళ్తున్నాడు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఫెయిల్ అయినాయేమో, కానీ నటుడిగా మాత్రం ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని చెప్పాలి. ఖచ్చితంగా అతను ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేస్తాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. పాత్ర స్వభావాలను అర్థం చేసుకొని నటించడానికి, ఆ పాత్రలో ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో జీవించడానికి తపిస్తుంటాడు. అలా తపిస్తుంటాడు. అలాగా కష్టపడతాడు కాబట్టే ఆయన చేసిన సినిమాల్లో చైతన్య కన్నా అతను పాత్రలే ఎక్కువ గుర్తుంటాయి. 'మజిలీ' సినిమా అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. ఇప్పుడు
తండేల్లో కావచ్చు, అలాగే 'బంగారాజు' ఇలా తన సినిమాలు ఏ సినిమా చూసినా గానీ అందులో నాగ చైతన్య కనిపించడు. ఆయన క్యారెక్టరే కనిపిస్తది. అలాగే ఆ పాత్ర నిలిచిపోయేందుకు తన వంతు ప్రయత్నం ఏమాత్రం లోపం లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాడు గనుకే మనకి ఆ పాత్రలు గుర్తుండిపోతాయి. ఇలా సినిమాకి కొత్తదనం చూపిస్తూ, సినిమాకి తనను తను మార్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలని చెప్పి ఇంకా తపిస్తున్నాడు. ఇంకా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఒక రెగ్యులర్‌గా ఉన్న కొన్ని సినిమాలున్నాయి. అలాగే రెగ్యులర్‌ను బ్రేక్ చేసిన సినిమాలు కొన్నున్నాయి. అయినప్పటికీ కూడా ఇక నుంచి చేసే సినిమాలన్నీ కూడా అంత టైము ఎక్కువున్నా కానీ ప్రతి సినిమా గుర్తుండిపోవాలి. ప్రతి సినిమా సక్సెస్ సాధించాలనేటువంటి తపనతో కెరీర్‌ని డిజైన్ చేసుకుంటున్నాడు. ఈ ఇన్నాళ్ళ 16 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక నుంచి మరిన్ని విజయాలు అందించడానికి అభిమానులందరూ కూడా గర్వపడేలాగా ఒక వినూత్నమైన కథలతోటి ఇప్పటివరకు అంటే తన బాగా కలిసొచ్చిన కథాంశం అంటే లవ్ స్టోరీయే. అలాంటి అందుకనే అతనికి కూడా లవ్ స్టోరీస్ చేయాలంటే చాలా ఇష్టం. అందుకనే అతనికి బాగా తెలిసిన డైరెక్టర్ అవ్వచ్చు, ఏ డైరెక్టర్ కనిపించినా ఒక లవ్ స్టోరీ ఉంటే చెప్పండి చేయడానికి రెడీ అని అంటుంటాడు. తను ఏ సినిమా చేసినా అందులో ప్రేమ కథ మాత్రం కొత్తగా ఉండాలని తపిస్తుంటాడు. ఇలా సినిమాకి తను ఇంకా చెప్పాలంటే తను చెక్కుకుంటూ, తను నేర్చుకుంటూ ముందుకెళ్తున్న నాగ చైతన్య మరి ఈ 16 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తోటి మరింతగా ఇక నుంచి రానున్న సంవత్సరాల్లో మరిన్ని విభిన్న కథా చిత్రాలు, మరిన్ని సక్సెస్‌లు అందిస్తాడని ఆశిద్దాం. రాబోయే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తండేలు స్థాయిలో ఇంకా చెప్పాలంటే తండేలుకి మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ రానున్న ఆ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.